వంకాయలు ఉంచుకొని వేసుకోవచ్చు, ఒక ఆనపకాయ వేయచ్చు, ఒక దోసకాయ వేయచ్చు, అది మన ఇష్టం. ఏ కూరగాయ దొరికితే ఆ కూరగాయ వాడచ్చు. అందులో క్యారెట్ వేయచ్చు, ముల్లంగి వేయచ్చు, ఏ కూరగాయ ఉంటే అది వాడచ్చు. కానీ పక్కన కూరగాయల కూర ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ 2 రోజులు ఏ కూరగాయ ఉంది అనేదే మన స్టోర్ రూమ్లో ఉండాలి. అది మీరు అతన్ని ఫాలోఅప్ చేసుకోవడంలో ఉండాలి. అన్ని కేజీలు వంకాయలు పుచ్చిపోయి ఇచ్చాడు అంటే ఆ వంకాయలు దేంతో సమానమో తెలుసా? మార్కెట్లో ఎప్పుడైనా రైతు బజార్లకు వెళ్ళావా? పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్ళారా? ఎలాంటివి ఉంటాయి? గేడింగ్లు చేసినవి ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి, సెకండ్ క్వాలిటీ ఉంటాయి, లో క్వాలిటీ ఉంటాయి. మన పిల్లలు లో క్వాలిటీ తినే పిల్లల్లాగా ఉన్నారా? మరి ఎవరిని మీరు డబ్బున్న వాళ్ళని చేయటానికి ఆయన్ని క్వశ్చన్ చేయట్లేదు? మన పిల్లలకి న్యాయం చేయటానికి కదా మనకు ఉద్యోగాలు, అవునా? మన పిల్లలు హై క్వాలిటీ ఫుడ్ తినాలి. ఇప్పుడు అతను బిల్లు దేనికి చేసుకుంటాడు? హై క్వాలిటీకి చేసుకుంటాడా, లో క్వాలిటీకి చేసుకుంటాడా? హై క్వాలిటీ చేసుకుంటాడు. ఇదే పుచ్చిపోయిన వంకాయ రైతు బజార్లో తొక్కుకుంటా నడుస్తాం, లేకపోతే అక్కడ తిరిగే దూడలు, ఆవులు, ఆంబోతులు, వచ్చేసిన ఆంబోతులు అవి తినడానికి ఉపయోగిస్తారు. కానీ అది మన పిల్లలకి తినమని పంపించాడు. ఎంత ధైర్యం అతనికి, అంతేనా? మరి మనం దాన్ని మేమేం చేస్తామండి? మీరు అడుగుతున్నారో లేదో మాకు అనవసరం. మేము చూసేది ఏంటి? మెనూ ప్రకారం మా పిల్లలకు అందట్లేదు, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కావాలి. అది లేదంటే మీరు మాకు కారణం చెప్పడానికి మేము షోకాసులు ఇస్తాం. ఇంకా పెద్ద పెద్ద తప్పులు కనిపిస్తే సస్పెండ్ చేస్తాం. అవును కదండి? వెండర్ ఎవరండి కూరగాయలు మార్చి ఇవ్వడానికి? వెండర్ ఎవరండి పుచ్చిపోయి తెచ్చి ఇవ్వడానికి? దాన్ని మనం క్వశ్చన్ చేయట్లేదు అంటే, దాన్ని మనం రిటర్న్ చేయట్లేదు అంటే అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? వీళ్ళు బాగానే నన్ను ఏం అడగట్లేదు, ఏం చేయట్లేదని మళ్ళీ అవే పంపిస్తాడు. ప్రతి మార్కెట్లో 2-3 రకాల కౌంటర్లాగా ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ. మనకి ఇచ్చేవన్నీ లో క్వాలిటీలు తెస్తారు. వారు హై క్వాలిటీకి బిల్లులు వేసుకుంటారు. మనం ఎప్పుడైతే సప్లయర్ని అడగమో, రిటర్న్ చెయ్యమో, క్వశ్చన్ చెయ్యమో అతను మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాడు. ప్రొవిజన్స్ అయినా ఏదైనా కూడా మనం కోఆర్డినేషన్, మాకు ఇది బాగాలేదండి, ఎగ్ సైజు ఉంది, మాకు చాలా చిన్న ఎగ్గులు వస్తున్నాయండి, మాకు ఇలాంటివి పంపిస్తే ఊరుకోమండి, మాకు పైనుంచి ప్రెజర్ ఉందండి, ఇలాంటివి చెప్పుకోవాలి. మీ మాట వినట్లేదా? మాలాంటి వాళ్ళకి చెప్పండి, జేసీ గారితో మాట్లాడి అతను బిల్లులు ఆఫ్ చేయించేస్తాం. రెండోసారి జాగ్రత్తగా తెస్తారు. లేదు మీరు అడగట్లేదంటే అతను మీరు కుమ్మక్కైపోయారు అంటాం. మేము ఏమంటాం? అతనికి మిగిలే పర్సంటేజ్లో మీకు కూడా ఇచ్చాడేమో అంటాం. అంతేనా సార్? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బాధ్యత తీసుకున్నామంటే వండేసాం పెట్టేసామని కాదు. ఈ ఏకలవ్య హాస్టల్కి స్పెసిఫిక్గా వచ్చిన కారణం కూడా నాకు కొన్ని వినిపించినాయి. నేను కోతవేటి దూరంలో ఉంటాను, ఇక్కడే కోయిలగూడెం. నేను రావాలంటే నాకు అరగంట టైం పట్టదు, ఏ టైంలోనైనా రావచ్చు. కానీ ఒకసారి అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే మార్చుకుంటారు విధానం అని. పిల్లలు ఫుడ్ విషయంలో కంప్లైంట్స్ నాకు మళ్ళీ వినబడితే మాత్రం ఎక్స్క్యూజ్ చెయ్యను నేను. మెనూ డీవియేట్ అవ్వకూడదు. ఏది ఉంటే అదే వాళ్ళకి పెట్టాలి. క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వంట నీట్గా వండాలమ్మా. కష్టపడడం తప్పదు, శ్రమ పడడం తప్పదు, అన్ని ఖర్చులు పెట్టి వండడం తప్పదు, అవునా? ఇంత చేసి కూడా శుభ్రంగా చేయకపోతే ఎందుకు? ఒక్కరోజు అయితే 2 రోజులు అయితే ఏదన్నా బాగోపోతే అడ్జస్ట్ అవుతారు. రోజు అదే పంద అయితే పిల్లలు తినలేరు. ఎదిగే పిల్లలు కదా, తినకుండా సగం సగం పడేశారనుకోండి, వాళ్ళ ఒంట్లోకి అందాల్సినవి అందలేదనుకో, వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టగలరా?